మా ఏపీఎంకే ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదములు. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఏ గ్రహం వల్ల ఈ ప్రపంచానికి విద్య మరియు జ్ఞానం అందుతుందో, ఏ గ్రహం వల్ల ఈ భూమండలంపై మనుషులు క్రమశిక్షణతో ఉంటున్నారో, ఏ గ్రహం దయ వల్ల ధనాన్ని సంపాదించుకుంటున్నారో, ఏ గ్రహం దయ వల్ల వివాహ బంధాలు ముడిపడుతున్నాయో, ఏ గ్రహం వల్ల కలికాలంలో కూడా దైవత్వం జీవంతో ఉందో, ఆ గ్రహం పేరే గురుగ్రహం. ఈ గురుగ్రహం సౌరమండలంలోనే అతిపెద్ద గ్రహం. ధనుసు రాశి, మీనరాశికి ఈ గురుగ్రహమే అధిపతి. ఒకటి ఏకాగ్రతకు మరియు యుద్ధాలకు ప్రతీక, మరొకటి ద్వంద్వ ఐకమత్య ప్రపంచానికి ప్రతీక. ఈ గ్రహం రేడియేషన్ భూమిపై 3 రకాలుగా పడుతుంది: 130 డిగ్రీలు, 180 డిగ్రీలు, 240 డిగ్రీలు. ఇలా వీటినే మనం రాశి చక్రంలో 5వ ఇంటి చూపు, 7వ ఇంటి చూపు మరియు 9వ ఇంటి చూపు రేడియేషన్ అంటాము. 5వ ఇంటి చూపు రేడియేషన్ పిల్లలపై, రాజకీయాలపై మరియు దైవంపై ఉంటుంది. 7వ ఇంటి చూపు రేడియేషన్ భార్యాభర్తల భాగస్వామ్యంపై, వ్యాపార భాగస్వాములపై మరియు స్నేహ భాగస్వామ్యంపై ఉంటుంది. ఇక 9వ ఇంటి చూపు రేడియేషన్ విషయానికి వస్తే తండ్రిపై, కీర్తిపై మరియు విదేశీయానంపై ఉంటుంది. మంచి ప్రచార బోధనలు చేసే వారందరూ గురుగ్రహ పాజిటివ్ రేడియేషన్ బలం ఉన్నవారే అని గుర్తుంచుకోండి. గురుగ్రహం యొక్క రేడియేషన్ సంపూర్ణ శుభాలను మాత్రమే ఇస్తుంది. గురుగ్రహ రేడియేషన్ ఉన్నవారు దుష్టులను శిక్షిస్తారు. గురుగ్రహానికి నెగిటివ్ రేడియేషన్ అనేదే ఉండదు అని గుర్తుంచుకోండి. గురుగ్రహం లోక కళ్యాణం కోసమే ఉన్నది అని గుర్తుంచుకోండి. సర్వ శుభాలను ఇచ్చేది గురుగ్రహం. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. గురుగ్రహ అనుగ్రహం ఉన్న వారిని యముడు సైతం ఏమీ చేయలేడు అంటారు. అందుకే మన ఛానల్ వీక్షకులందరూ ప్రతి గురువారం జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి గురుగ్రహ అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో వల్ల మీకు ప్రయోజనం ఉంది అనుకుంటే కామెంట్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.